హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్రాక్టర్కు జేసీబీకి ఏదో గిరాకీ ఉందని మా బావగాడు ఫోన్ చేసింటే వెళ్తున్నాము. ఈరోజు మా బావగాడు ఈరోజు చాలా స్పీడ్గా ఉన్నాడు, అసలు ఆగేటట్టు లేదు. చూడండి, పొలంలో ఈరోజు ఏదో మంచి గిరాకీ పట్టుకొచ్చినట్టున్నాడు. అసలు ముందు చూడండి ఎలా ఎంత స్పీడ్గా ఎగురుకుంటూ వెళ్తున్నాడు. ఈరోజు మా బావగాడు అసలు ఆగేటట్టు లేదు, మంచి గిరాకీ పట్టుకున్నట్టున్నాడు. అసలు చూడండి ఒకసారి, అసలు ముందు చూడండి ఒకసారి ఎంత స్పీడ్గా ఎగురుకుంటూ ఎలా వెళ్తున్నాడు, అంత స్పీడ్గా వెళ్తున్నాడు. సరే పదా అనేసి నేను కూడా నుంచి వెళ్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మంచి కిరాయి పట్టేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మా బావగాడు ఈరోజు మంచి కిరాయి పట్టేస్తున్నాడు. జేసీబీతో నుంచి ట్రాక్టర్కు మొద్దులు లోడ్ చేసేదన్నమాట. నన్ను ట్రాక్టర్ రివర్స్ పెట్టమంటే నేను బ్యాక్ సైడ్ రివర్స్ వెళ్తున్నాను. మా బావగాడేమో మొద్దులన్నీ ఒక చోటికి లాక్కుంటున్నాడు. మా బావగాడు ట్రాక్టర్కు జేసీబీ మంచి కిరాయి పట్టుకుని వచ్చేసింది ఈరోజు మా పెద్దోడు అసలు ఆగలేడు, చాలా స్పీడ్గా ఉన్నాడు. తొందరగా రివర్స్ పెట్టమని అనుకుంటే రివర్స్ పెడుతున్నాను. ఇప్పుడు మొద్దులు ట్రాక్టర్లో లోడ్ చేస్తాననే లోపల నన్ను పిలుస్తున్నాడు. నన్ను జేసీబీతో ట్రాక్టర్కి లోడ్ చేయమని చెప్తున్నాడు. సరే పదా అనేసి మన స్టైల్లో మారుముంత చోటు చింత అనే టైపులో మూత మోగిచేలా లోడ్ చేసి రఫాడిచ్చేసాను. మనము జేసీబీ ఎక్కితే ఇంకేముంది, అస్సలు తగ్గేదే లే అనే లెవెల్లో చూపించాను. చూడండి, ఇక్కడ మా బావగాడు జేసీబీ మంచి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. మన స్పీడ్ తగ్గట్టు ఇది కూడా మంచి ఒక లెవెల్లో ఉంటుందన్నమాట. ఈరోజు ఒకసారి ఫ్రంట్ అలా కొద్దిగా ముందుకు చూడండి, మా దుబ్బబావ చిన్నగా అలా కనిపిస్తాడు. చూడండి, మా బావగాడు జేసీబీ లోడ్ అయిన తర్వాత ట్రాక్టర్కు మంచి కిరాయి డబ్బులు రాగానే పార్టీ చేసుకుందాము, పార్టీ ఇస్తాను రా అని చెప్పేశాడు. సరే పద నేను వస్తున్నాను అనేసి నేను కూడా మంచి ఎంజాయ్మెంట్తో వర్క్ చేస్తున్నాను. లోడ్ అయిన తర్వాత వెళ్ళి కిరాయి డబ్బులు తెచ్చుకొని మంచి పార్టీ చేద్దాం అనేసి నేను కూడా సరే పద అని రిటర్న్ వెళ్తున్నాను. మా బావగాడికి ఇంకా హాస్టల్ తీరలేదు అనుకుంటాను, మరి రిటర్న్ వెనక్కి రమ్మని పిలిస్తే మరి రిటర్న్ వెళ్తున్నా. ఏందని చూస్తే ఇంకొక ముద్ద ఎక్కడి నుంచి కింద నుంచి లాక్కని వచ్చేసి మరి దాన్ని తెచ్చేసి మరి పైకి వేస్తున్నాడు. చూడండి ఒకసారి, అది మా బావగాడికి ఆశకి అంత లేకుండా కక్కుర్తిపడి మరీ ఇంకొకటి వేస్తున్నాడు. అది లోడ్ అప్పటికే ఫుల్ అయిపోయింది, కానీ వినట్లేదు, మరీ వేస్తున్నాడు. ఏ బాబా చూసుకుని వేని చెప్పినా కూడా వినకుండా ముద్దు ట్రాలీలో వేసేసినాడు. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న ముద్దు మళ్ళీ కిందికి పడిపోయింది, మరీ తీసి వేయడానికి ఇటు సైడ్ వచ్చాడు. వచ్చిన తర్వాత వేస్తాడని చూద్దాం. ఇదన్నా సకరంగా వేస్తావరా బావ అని అడిగితే వేస్తానుండు అని